ఈ నేపథ్యం పాఠకములకు ఒక్క రాయి కదా అమ్మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా నాగేటి సాలల్లో చూడు తెలంగాణ రావచ్చు పోవచ్చు మా ఇంకన్న పాట. దానికంటే ముందు కూడా ఒక పాట రాస్తాడని వీరన్న నల్లగొండల సభ పెట్టినప్పుడు అది ఒక గొప్ప పాట ఉంటుందండి. రేలాడులా కాలేలో నా తెలంగాణ అదే కాకుండా అనుకోరను బతుకో ఈ కొండల దానికే సంతుకు ఒకట అసేతులారతి కాతగజల గమ్మతి వీరులారా వందనము విద్యార్థి అమరులారా వందనము ఒక్కడ మిలియన్ మార్చిలో నేను ఒక మాట చెప్పిన వీళ్ళకు, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ పాటలు రాసిన వరంగల్ శ్రీను. నిజంగా సారు శ్రీశ్రీ రసమై బాలకృష్ణ గారు అమ్ముడు పోయినప్పుడు ఆ రథ ఉద్యమాన్ని భుజాల మీద ఎత్తుకొని మిలియన్ మార్చిలో 7 పోలీస్ స్టేషన్ల ఈ మొత్తం పట్టుకున్న నిర్మాణ కిషోర్ మనకు ఎందుకన్నమాట సార్? అంజన్న పక్షవాతం వచ్చి 2 ఏళ్ళు అల్లాడుతున్నాడు సార్. మన ప్రభుత్వము అంజన్న పక్షవాతం సమాంతరంగా ఒకేసారి కలిసి వచ్చినాయి సార్. ఎప్పుడన్నా వల్కరించినావా సార్? హరీష్ తెలుసు నాకు. అదే నేను హరీష్ కాదు, నేను హరీష్ కోసం మాట్లాడుతున్నా. తెలుసన్నా పైసల గురించి వచ్చాడు బాలకృష్ణ రసమయ్య హరీష్ పోయి నాకు తెలియదు కాదు. నేను ఏమంటున్నా, ఆయన ఎందుకు వాళ్ళు తెలియదు. నిన్న పడిపోతే ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ ఆమోద ముద్ర కేసీఆర్ సార్ని పడాలి కదా సార్. అదే కదా రాజముద్ర. అలాంటప్పుడు అంజన్న జీవితం అల్లాడుతుంది. ఒక పెళ్ళున్నది పెళ్లికి. ఈ మాటను నమ్ముకున్న ఒక పిల్లగాడు చెప్తా చిదారెడ్డి సార్, తెలంగాణ ఉద్యమంలో వాడు డబ్బు పట్టే పిల్లగాడు కాదు, డబ్బుకు దూరం ఉన్న పిల్లగాడు. పెళ్లి చేసుకొని ఉద్యమానికి పాఠం మనం నమ్ముకొని వస్తే వాడికి ఉద్యోగం వెళ్ళి అతన్ని అడిగి వాళ్ళ ఆఫీసు తిరిగి వాడు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైతే వద్దు తమ్మి ఏమైంది